ఇక డాన్స్ చేస్తున్నప్పుడు సరదాగా కిందకి వెళ్ళి అలీ గారిని 2 స్టెప్పులు వేయమన్నారు. ఆయన చాలా స్పోర్టివ్ గా లేచి నుంచుని వాళ్ళతో పాటు సరదాగా 2 స్టెప్పులు వేశారు. ఇదంతా జరుగుతుంటే ఓ మూల మా ఆది అదే పాటకి చెమ్మచక్కలు ఆడుతున్నాడు. నాకు అర్థం కాలే. దాని గురించి నేను మాట్లాడి వస్తాను. నేనే వస్తాను. మన డాన్స్ నువ్వు అంతకు మించి ఎక్స్పెక్ట్. మన డాన్స్ అనకు, నీ డాన్స్ అను, నీ డాన్స్ అను. మీరు ఎవ్వరు పైన ఏ పర్ఫార్మ్ చేసినా మా శ్రీకాకుళం కుర్రాలది ఒకటే మాట, ఓడియమ్మ బంటే, ఓడియమ్మ బంటే. ఇందాక నుంచి చాలా తెలివిగా దూరంగా కూర్చున్నారు. చక్కగా కమెంట్లు వేసుకోవచ్చు, అన్ని మాట్లాడుకోవచ్చు. మా అలీ గారితో మేము స్టేజ్ పంచుకోవడం గానీ, ఒక షోలో ఉండడం గానీ మా అందరికి చాలా చాలా ఆనందం. ఈ రోజు ఈనాడు 50 వసంతాలు, ఈటీవీ 30 వసంతాలు. అలీ గారు 44 సార్. 48 సారీ సార్. ఒక 4 ఏళ్ళు జిఎస్టీలో తీస్తాను, సారీ సార్. ది అలీతో సరదాగా చూశారు కదా. ఈ రోజు ఇప్పుడు ప్రదీప్ తో సరదాగా అలీ గారిని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం మేము. సార్, ఇంత సినిమా జర్నీ మీ దగ్గర ఉంది, ప్రతి యాక్టర్ తో వర్క్ చేస్తారు మీరు, ఇంకా అసలు ఇంకా పేరు లేదు. సో ఈ రోజు కొన్ని సరదా ప్రశ్నలు అడుగుతాం. మీరు వాళ్ళలోంచి ఒకరిని చూస్ చేసుకుని చెప్పాలి మాకు ఆన్సర్. మళ్ళీ నిజం చెప్పాలి, లేకపోతే మిషన్ అరుస్తుంది. ఇందాక వందే మాత్రం శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు నీ పెళ్లి అని. సార్ నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడ శ్రీకాకుళంలో అమ్మాయిలు చాలా బాగుంటారు, మరి చూసి ఓకే అంటే. అమ్మాయిలు పెళ్లికి ముందు బానే ఉంటారు సార్, పెళ్లి తర్వాతే. ఏంటి బ్రో అంత మాట నీకెలా తెలుసా? అలీ గారు ఇందాక కూర్చున్నప్పుడు చెప్పాడు, నేను అలా చేసుకోమంటాను కానీ మీరు మాత్రం చేసుకోకండి అని. సార్ అన్నది నిజమే. శ్రీకాకుళంలో చాలా ఇష్టం సార్ మనకు కూడా. ఈయన ఇప్పుడు అలీతో సరదాగా నాతో చేస్తున్నారు, నాకు అర్థమైంది. సార్, ఇప్పుడు పేర్లు మేము చెప్పము, మీరే పేర్లు చెప్పండి. ఇప్పుడు మీకు ఒక 2 హీరోల నుంచి ఫోన్ వచ్చింది సార్. ఏమండి అలీ గారు సరదాగా కూర్చుందాం రండి, కబుర్లు చెప్పుకుందాం అని పిలిచారు. ఫర్ సపోజ్ బాలయ్య బాబు గారు, మోహన్ బాబు గారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తారు. పాపం దర్శకున్నట్టున్నాడు. ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్తారు అది చెప్పండి. ఒకే రోజు 7 గంటల నుంచి 8 గంటలు అక్కడ ఉంటా బాలయ్య బాబు గారి దగ్గర, 8 నుంచి 9 గంటల దాకా మోహన్ బాబు గారి దగ్గర ఉంటా. మీ నోట ఒక్కసారి మా బాలయ్య బాబు డైలాగ్ ఏదైనా. ఫ్లూటు జింక మందు ఊదు, సింహం మందు కాదు, సింహం మందు కాదు, సింహం మందు కాదు. ఎక్కడికి వచ్చావు తెలుసా? శ్రీకాకుళం. కబిడి దిబిడే. ఇప్పుడు చిరంజీవి గారి డైలాగ్, కోరుకున్న వాళ్ళందరూ శ్రీకాకుళం వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రామనుకున్నారా, రాలేమనుకున్నారా? టీవీలో ఉంటారు, మీ దాకా ఎందుకు వస్తారనుకున్నారా? అదే అభిమానం, అదే టైమింగ్, అదే టైం అన్ని. ఇందాక మీరు అన్నారు కదా ఫోన్ ముందు స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఉన్న అందరు యాక్టర్స్ తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఎవరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు? అలా కాదనగారు, ఈయనుంటే ఈయన వచ్చే కంటే ముందు మనం సెట్కి వెళ్ళిపోవాలి, కొంచెం అలర్ట్ అవుతారు కదా. అలా ఎవరున్నారు? అలాగా మెగాస్టార్ చిరంజీవి గారు. మళ్ళీ నీకు తెలుసు మా వాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అన్నగారు, పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడు రాబోతుంది? ఉంది త్వరలో. మీకు పరిచయం ఉన్న అందరు హీరోస్ లో ఎవరు ఎక్కువ నాటీ సార్? ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? ఎక్కువ అల్లరి చేసేది మహేష్ బాబు. అవును సార్, అంత కామ్ గా సైలెంట్ గా అనిపిస్తారు. శ్రీమంతుడు షూటింగ్ చేస్తున్నాం, అందరు ఆర్టిస్టులు వచ్చేసారు సెట్ లోకి. శృతి హాసన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు అన్నారు. వచ్చేస్తలేండి, కమల్ హాసన్ కూతురు కదా అన్నారు. అనగానే అమ్మాయి సెట్ కి వచ్చింది. ఇక శృతి ఆలి ఏమంటాడు తెలుసా? కమల్ హాసన్ కూతురు కదా, లేట్ గా వస్తుంది అంటున్నాడు అన్నాడు. అన్నగారు, పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది, శృతి హాసన్ గారి టాపిక్ వచ్చింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ నుంచి ఒక చిన్న పాట వస్తుంది, మీరు మూమెంట్ వేస్తే అదిరిపోద్ది. ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.